నామినేషన్స్లో జరిగిన డిస్కషన్ కోసం శ్రీజ అండ్ రీతు చాలా ఎమోషనల్ అయ్యారు. శ్రీజ ఎమోషనల్ అవడానికి ఒక అర్థమైతే ఉంది. ఎందుకంటే బర్నీ గారు, సంజన గారు తన దగ్గర నుంచి బ్యాడ్ వైబ్స్ వస్తున్నాయని చెప్పి అండ్ తనతో మాట్లాడడానికి చాలా భయం వేస్తుందని చెప్పి నామినేట్ చేశారు. ఈ విషయానికి అయితే శ్రీజ చాలా ఎమోషనల్ అయ్యింది. అండ్ శ్రీజ ఎమోషనల్ అయితే ప్రియ అయితే ఓదార్చింది. ప్రియ ఓదార్చుతూ ఇక్కడ అయితే ఒక డైలాగ్ వేసింది అనమాట. ఆ డైలాగ్ విన్న వెంటనే నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఆ డైలాగ్ ఏంటంటే, అందరూ గేమ్ ఆడుతున్నారు, మనం మాత్రమే జెన్యున్గా ఉంటున్నామని చెప్పి ప్రియ అనగానే నాకైతే చాలా నవ్వు వచ్చింది. జెన్యున్గా ఉంటున్నారంట వీళ్ళందరూ. అవును, చాలా జెన్యున్గానే ఆడుతున్నారు. మీరు ఎంత జెన్యున్గా ఆడుతున్నారో ఈ వారం ఎలిమినేట్ అయ్యాక నీకే తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ రీతు చాలా ఎమోషనల్ అవుతూ డీమోన్తో అయితే మాట్లాడింది. అండ్ డీమోన్తో మాట్లాడుతూ ఒక డైలాగ్ అయితే వేసింది. అబ్బా, అసలు ఈ డైలాగ్ చూసి నాకు మళ్ళీ పిచ్చెక్కిపోయింది. ఆ డైలాగ్ ఏంటంటే, నా హార్ట్ బ్రేక్ అయిపోయింది డీమోన్ అనగానే నాకైతే చాలా నవ్వు వచ్చింది. అసలు ప్రియా నుంచి, రీతు నుంచి ఈ కామెడీ డైలాగ్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. అండ్ నెక్స్ట్ డే ఇమ్మాన్యుయల్ అయితే ఫన్నీగా కామెడీ చేస్తూ హౌస్ మేట్స్ అందరినీ ఎంటర్టైన్ చేశాడు. రీతు చౌదరిని బిగ్ బాస్ హౌస్లోకి పిలిచి తనకి ఏదైనా సీక్రెట్స్ చెప్తే తనకి ఇష్టమైన చికెన్ ఇస్తానని చెప్పాడు అనమాట. చికెన్ చూసిన వెంటనే రీతు ఎమోషనల్ అయిపోయి చాలా ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది నాకైతే. అండ్ రీతు చికెన్ కోసం కొన్ని సీక్రెట్స్ అయితే చెప్పింది, కానీ బిగ్ బాస్కి ఆ సీక్రెట్స్ అయితే నచ్చలేదు. సాయంత్రం కల్లా హౌస్ మేట్స్ దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్ని తెలుసుకుని వస్తానని చెప్పి అప్పటి వరకు చికెన్ వద్దని చెప్పి సీక్రెట్స్ చెప్పాక చికెన్ తీసుకుంటానని చెప్పి బిగ్ బాస్ చెప్పింది అనమాట. అండ్ కన్ఫెక్షన్ రూమ్ నుండి బయటకు వచ్చిన రీతు హౌస్ మేట్స్ అందరి సీక్రెట్లు అయితే తెలుసుకుంది. అండ్ బిగ్ బాస్ అయితే యాపిల్ ట్రీకి సంబంధించిన ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న హౌస్ మేట్స్ అందరినీ ఈ 2 వారాలను గమనించి దానికి సంబంధించి యాపిల్లో ఒక విత్తనం అయితే పెట్టాడు అనమాట. ఒక విత్తనం ఒక్కో కలర్లో ఉంది. అండ్ హౌస్ మేట్స్ అందరూ ఇవి యాపిల్ అయితే తీసుకున్నారు. అప్పుడు బిగ్ బాస్ ఒక అవకాశాన్ని అయితే ఇచ్చాడు. ఎవరైనా యాపిల్ విత్తనాన్ని మార్చుకోవాలనుకుంటే ముందుకు రమ్మని చెప్పాడు. అండ్ ప్రియ, శ్రీజ, రీతు వీళ్ళ ముగ్గురు యాపిల్ని అయితే చేంజ్ చేసుకున్నారు. వీళ్ళ ముగ్గురు ఎందుకు చేంజ్ చేసుకున్నారో నాకైతే అర్థం కాలేదు, కానీ చేంజ్ చేసుకోకుండా ఉంటే బాగుందనేమో అనిపించింది. అండ్ చేంజ్ చేసుకున్న తర్వాత అంతకుముందేంటో శ్రీజకి బ్లూ కలర్ విత్తనం వచ్చింది. అండ్ చేంజ్ చేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ వచ్చింది. ప్రియాకి, రీతుకి అయితే అంతకుముందు బ్లాక్ వచ్చినట్టున్నాయి. చేంజ్ చేసుకున్న తర్వాత ప్రియకి బ్లూ వచ్చింది, రీతుకు బ్లాక్ వచ్చినట్టుంది. నెక్స్ట్ బిగ్ బాస్ కాపీ పొడి పంపించి సంజనాని తనూజ ఇంప్రెస్ చేస్తే ఆ కాపీ పొడి తనూజకి సొంతమవుతుందని చెప్పాడు అనమాట. అండ్ సంజన అయితే తను ఇంప్రెస్ చేయడానికి ఏదైనా స్క్రిప్ట్ చేయమని చెప్పింది. ఇక్కడ ఇమ్ముకుని తనూజకి పెద్ద డిస్కషన్ జరిగింది. వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ వల్లే ఎక్కువసేపు డిస్కషన్ జరిగినట్టు అనిపించింది. అండ్ ఒక స్క్రిప్ట్ అయితే చేశారు. ఈ స్క్రిప్ట్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. సుమన్ గారు, ఇమ్ము, తనూజ ముగ్గురు అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ తన కామెడీ డైలాగ్స్తో ఇమ్ము అయితే ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. అండ్ సుమన్ గారు కూడా తనూజతో లవ్ స్టోరీ ట్రాక్ నడిపిస్తున్నట్టు చాలా బాగా చేశారు ఈ స్క్రిప్ట్ అయితే. ఈ స్క్రిప్ట్కి సంజన ఇంప్రెస్ అయ్యి తనూజకి అయితే కాఫీ పడిచ్చింది. తనూజ కాఫీ పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేస్తూ కాఫీ అయితే తాగింది. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరితో వాళ్ళ హౌస్ నుంచి కొన్ని ఉత్తరాలు, గ్రీటింగ్స్ వచ్చినాయి అని చెప్పి, కానీ అవి అందరికీ లభించవని, టాస్క్లో విజయం సాధించిన వారికి లభిస్తాయని చెప్పి ఒక ఫిట్టింగ్ అయితే పెట్టాడు. ఈ టాస్క్ అయితే శ్రీజని సంచలనంగా వ్యవహరించారు. అండ్ ఫస్ట్ ఇమ్ము బజర్ మోగించడంతో కన్ఫెక్షన్ రూమ్కి ఇమ్ముని పిలిచి ఇమ్ముకి అయితే 3 ఆప్షన్స్ ఇచ్చాడు. అండ్ ఇందులో 25 పాయింట్లు తక్కువ ఉండడంతో తన ఫ్యామిలీ ఫోటోని అయితే ఇమ్ము సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. అండ్ ఇక్కడ అందరూ ఎమోషనల్ అయ్యారు. ఇక్కడ ఎమోషనల్ అవ్వడం కరెక్టా రాంగ్ అంటే 2 వారాలకి ఇంత ఎమోషనల్ అయిపోవాలా అని అనుకోవచ్చు, కానీ ఇంట్లో వాళ్ళందరినీ విడిచి దూరంగా ఫోన్ కూడా లేకుండా వాళ్ళని చూడడానికి వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో తెలియకుండా 2 వారాలు ఏంటి, ఒక రోజైనా సరే కష్టంగానే ఉంటుంది. అండ్ 2 వారాలు అయింది కాబట్టి వాళ్ళందరికీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ కొంతమంది ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటారు, కొంతమంది ఎమోషనల్ కంట్రోల్ చేసుకోరు. అండ్ ఆ ఎమోషన్స్ ఫేక్గా రియల్ అంటే రియల్ అనిపిస్తుంది. కొంతమంది ఫేక్గా యాక్ట్ చేయొచ్చు, కానీ కొంతమంది రియల్గానే ఉంటారు. నాకైతే ఈరోజు ఎపిసోడ్లో స్క్రిప్ట్ అయితే బాగా నచ్చింది అనమాట. తనూజ, ఇమ్మాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు చాలా బాగా యాక్ట్ చేసి మంచిగా ఎంటర్టైన్ చేశారనిపించింది. ఈ రోజు ఎపిసోడ్లో మీకు ఏది బాగా నచ్చింది అనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.